తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే భాస్కరుడు బర్నింగ్ తో భయపెట్టేస్తున్నాడు. బయటకు వచ్చారా మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్ బిల్స్ మోగిస్తున్నాడు. కాదుకూడదని బయట అడుగు పెడితే సుర్రు సుమ్మైపోద్దంటూ ఉదయం 9 గంటల నుంచే మంటలు పుట్టిస్తున్నాడు. సాయంత్రమైన భూమి సెగలు పొగలు కక్కుతూనే ఉంది. క్యాలెండర్ మార్చి కూడా దాటక ముందే పరిస్థితి ఇలా ఉందంటే మున్ముందు రోజుల్లో పరిస్థితి ఇంకెంత హీట్ ఎక్కిపోద్దో అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మార్చిలోనే తెలుగు రాష్ట్రాలు నిప్పుల గుండంగా మారిపోయాయి. తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. రానున్న 2 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో ఎండ తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ఈ జిల్లాలో ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. అటు ఏపీలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. భానుడి ప్రతాపానికి తడిసి ముద్దవుతున్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్తున్న వాళ్ల ఇబ్బందుల గురించి చెప్పాల్సిన పనే లేదు. వేడి నుంచి రక్షించుకోవడానికి చల్లని పానీయాలు తాగుతున్నారు. గొడుగులు, కళ్లద్దాలు ధరిస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎండల ప్రభావం తీవ్ర రూపం దాల్చింది. మార్చి 16వ తేదీ అయిన నేడు విస్తృతంగా ఉదయం నుంచే ఎండలు విపరీతంగా ఉంటున్నాయి. ఉదయం నుంచి కూడా అంటే బయటికి వెళ్ళలేని పరిస్థితి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంతో పాటు మహబూబ్నగర్లోని ముఖ్యమైన నగరాలు పట్టణాలలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఉన్నాం. తెలంగాణ చౌరస్తా సాధారణంగా ఈ టైంలో చాలా బిజీగా ఉండే ప్రాంతము. ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, అదేవిధంగా స్కూళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇవాళ ఆదివారం కనుక స్కూళ్ళు లేకున్నా కూడా విపరీతంగా జనాలతో కూడుకున్న ఈ తెలంగాణ చౌరస్తా ఎప్పటికి కూడా ఇప్పుడు చాలా పలసగా కనిపిస్తుంది. ఉన్నా కూడా ఎక్కడైతే నీడ ఉంటుందో నీడ ప్రాంతం నుంచి వెళ్తున్న వారిని కనిపిస్తున్నారు. చాలా మటుకు నీడలో ఉండి తలదాచుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆసుపత్రికి వెళ్ళేవారు, ఆసుపత్రి నుంచి వచ్చేవారు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటారు. అయినా కూడా చాలా తక్కువ సంఖ్యలో ఇవాళ జనం కనిపిస్తున్నారు. మొత్తానికి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఇప్పుడు ప్రస్తుతానికి 36 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ ఇంకా మరి కాసేపట్లో ఇది 39 డిగ్రీలకు వెళ్లే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ సూచించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంటుంది. గత వారం రోజుల ఎండలు పరిశీలించి రాబోయే వారం రోజుల ఎండలను పరిశీలించినట్లయితే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సోమవారం 41 డిగ్రీల సెల్సియస్కు ఎండ వెళ్లే అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ సూచించింది. అదేవిధంగా వనపర్తి జిల్లా కేంద్రంలో తీసుకున్నట్లయితే వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు మనం పరిశీలించినట్లయితే 39 డిగ్రీల సెల్సియస్గా ఉంది. అయితే ఇవాళ దాదాపు 41 డిగ్రీల సెల్సియస్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో 37 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉష్ణోగ్రతలు ఉంటూ వస్తున్నాయి. ఈ వారం రోజులు రాబోయే వారం రోజుల్లో కూడా 41 డిగ్రీల సెల్సియస్ కూడా వాతావరణం ఉంటుందన్న అభిప్రాయం కనిపిస్తుంది. అదేవిధంగా గద్వాల జిల్లా కేంద్రంలో 36 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ ఎండ కనిపిస్తుంది. అదేవిధంగా నారాయణపేట జిల్లాలో మొత్తం జిల్లాను తీసుకున్నట్లయితే నారాయణపేట జిల్లాలో కాస్త తక్కువ ఎండలు కనిపిస్తున్నాయి. 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ మధ్యలో అక్కడ ఎండలు ఉండే అవకాశం ఉంది. మొత్తానికి ఈ ఎండలు తీవ్రతరం కావడంతో అంటే ఎండ నుంచి సేదతీరేందుకు చాలా మటుకు ఇక్కడ శీతల పానీయాల కంటే ఎక్కువగా లస్సీ, అదేవిధంగా చెరుకు రసంపై జనాలు ఎక్కువగా ఆధారపడుతున్నారు. అదేవిధంగా మట్టి కుండలు కూడా విపరీతంగా సేల్స్ అనేటివి ఉంటూ వస్తున్నాయి. వీటికి తోడు కొబ్బరి బొండాల సేల్స్ కూడా విపరీతంగా ఉంటున్నాయి. అంటే ఎండ నుంచి తాను రక్షించుకునేందుకు జనాలు ఇట్లాంటి చర్యలకు తీసుకుంటున్నారు. మొత్తానికి తీసుకున్నట్లయితే ఎండలు తీవ్రతరం అవుతున్నాయి. మార్చిలోనే ఈ విధంగా ఉంటే ఏప్రిల్, మేలో ఇంకా ఎంత ఉంటుందన్న భయం జనాల్లో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్నగర్.